పొరడుపాక రైతు వేదికలో రైతు నేస్తం 2వ ఎపిసోడ్ ని పురస్కరించుకొని రైతులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పొరడుపాక రైతు వేదికలో రైతు నేస్తం 2వ ఎపిసోడ్ ని పురస్కరించుకొని రైతులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తూ తక్కువ నీటి అవసరంతో సాగయ్యే ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుములు, అలసందలు సాగు చేసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తూ అధిక మొత్తంలో ప్రోత్సహిస్తున్న ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని, ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి హేమలత, సహాయ వ్యవసాయ సంచాలకురాలు నిర్మల, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు మాకు వాడికే తెలుస్తుంది. ఇప్పుడు వాడికి ఏం కావాలి మన బయట వాడు చెప్పేది కాదు. సో ఈ ఫీడ్బ్యాక్ సెషన్స్ కంటిన్యూ అవుతాయి. రెండోది, ఈ సెషన్ ఎందుకు పెట్టామనేది మీకు తెలుసు. వర్షాలు సరిగ్గా పడట్లేదు. నిజానికి చెప్పాలంటే మనం జిల్లా గురించి మాట్లాడడం, కొల్లెంపాక ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే 69% డెఫిసిట్. అంటే సుమారు 70% లాస్ట్ ఇయర్ పడిన దానికన్నా 70% వార్షికమానం తక్కువ. ఈ రోజు కూడా చూడండి, ఈ మబ్బు వేస్తుంది, సాయంత్రం వరకు ఇట్లా ఉంటుంది కథ. ఇట్లా నేను రోజు చూస్తున్నాను, మీతో పాటు నేను కూడా చూస్తున్నా. వర్షాలు పడతాయేమో పడట్లేదు. ఈ వర్షాలు తక్కువ పడుతున్న నేపథ్యంలో, ఎల్నినో అంటారు దీన్ని, వర్షాలు తక్కువ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి మొట్టమొదటి ఉద్దేశం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. మనం తాగునీరు లేకపోతే అసలు మనిషి అన్నవాడే పట్టలేదు. మనిషి అన్నవాడి దేహంలో 70% వాటరే ఉంటుంది. సో వాటర్ లేనిదే వ్యవసాయం నడవదు, ఇండస్ట్రీ నడవదు, అండ్ ముఖ్యంగా మనిషి అన్నవాడే నడవదు. అంటే డ్రింకింగ్ వాటర్ లేదు, తాగునీరు లేదే మనిషి సమాజమే నడవదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇందాక గౌరవ సర్పంచ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక డ్రింకింగ్ వాటర్ది చెప్పారు, అది పక్కన నోట్ చేసుకున్నాము. దాన్ని వెరీ సూన్ సాల్వ్ కూడా చేస్తాం. బికాస్ ఏదైనా మనందరం, ఎస్పెషల్లీ లేడీస్, ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే చాలా ఆగమాగం అవుతుంది. సో అది మాకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. సో డ్రింకింగ్ వాటర్ గురించే మనం మాట్లాడుకునే రోజు వచ్చింది అంటే, వ్యవసాయానికి మనం వరి ప్యాడీ వేసి నీరు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు మీకు గ్రౌండ్ వాటర్ ఉండొచ్చు, కెనాల్ వాగులో నీళ్ళు వచ్చో, లేకపోతే లాస్ట్ ఇయర్ ఎక్కువ వర్షాలు పడి ఈ రోజు మనకి పరిస్థితి మంచిగానే ఉండొచ్చు. కానీ ఇదే స్పీడ్లో ఇప్పటికీ వర్షాకాలం వచ్చి నెల 1.5 మంత్ 1.5 మంత్లో 9 రోజులు వర్షం పడుతుంది. ఆ 9 రోజులు కూడా ఎంత పడింది? ఏదో మాత్రంగా కొద్దిగా పడింది. ఏదో హెవీ రెయిన్ ఫాల్ అనేది ఎక్కడ జరగలేదు. 2 నెలల్లో 9 రోజులు పడింది. వచ్చే 2 నెలలు కూడా ఇలానే ఉంటే భూగర్భ జలాలు ఇలా ఉండవు. మనం వాడతాము డ్రింకింగ్ వాటర్ కోసం, అందరూ కూడా బోర్లే వేసుకుని నీరు తీసుకుంటున్నాం. ఈ ఊరనే కాదు, రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా బోర్ల మీద ఆధారపడుతుంది తాగునీరుకి కూడా. అలానే మన వ్యవసాయం కూడా బోరు వాటర్ లేకపోతే కెనాల్, అన్ని చోట్ల కెనాల్ ఇరిగేషన్. ఈ ఊర్లో ఒక ప్రాంతం ఉండొచ్చు, కానీ అందరూ కామన్గా చూసుకుంటే అన్ని చోట్ల కెనాల్ ఇరిగేషన్ కూడా లేదు. మన అందరం కూడా భూగర్భ జలాల మీద డిపెండ్ ఉన్నాం. జూలై నెలలో నంబర్లు 5 మీటర్లు ఉంది. రేపు పొద్దున్న అది 10, 15, 20 మీటర్లు అవ్వదనే గ్యారంటీ ఏముంది? వర్షాలు ఎట్లా ఉంటే అవి తక్కువగా పడతాయి. వచ్చేసరికి మీరు ఆలోచించండి, ఓ 2 నెలల తర్వాత పరిస్థితి, మన ఏదైతే మీరు క్రాప్ వేసారో ఆ క్రాప్ హార్వెస్టింగ్ వచ్చే టైంకి దెబ్బైపోతుంది, లాస్ట్ మూమెంట్లో చెడిపోతుంది. ఇది నేనేం సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, 10th క్లాస్ విద్యార్థి కూడా చెప్తాడు. సో ఇది చెప్పడానికి నేను మాత్రం వచ్చినాను. దట్ ఈసారి వర్షాలు సరిగ్గా లేవు, అది నేను చెప్తుంది కాదు, కనిపిస్తేనే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపద సమయంలో మనం దాన్ని తగ్గట్టు కార్యాచరణ చేసుకోవాలి. సిచ్యువేషన్ బట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సిచ్యువేషన్ వర్షాలు మంచిగా లేవు కనుక దానికి తగ్గట్టు పంటలు వేయండి. వరే వేయాలి అని పెట్టుకోకండి, వరి తప్ప వేరే వేయండి. 22 పంటలు ఉన్నాయండి, ఎంఎస్పీ ఉన్నవి.
దేశంలో 22 పంటలకు ఎంఎస్పీ ఉంది. సో మా నుంచి కూడా ప్రభుత్వానికి ఏం ప్రపోజల్ వెళ్తుంది అంటే ఈ పంటకి ఇందులో కంది ఉంది, జవర్ ఉంది, రకరకాల 22 రకం మీకు అందరికీ తెలుసు. వీటికి వేసి రైతులకు ఎప్పుడైనా మార్కెట్ ధర తగ్గుతుంది అంటే మాత్రం అవి కూడా కొనేలాగా మేము ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తాం. బికాస్ మా ఉద్దేశంలో రైతుకి ఒక సర్టెన్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆదాయం ఉండాలి. ఆ ఆదాయం కోసం వరే కాదు వేరే ఏ ఎంఎస్పీ ఉన్న క్రాప్ కూడా ధర తక్కువ వస్తుంది అంటే మాత్రం అది ఇచ్చేలా మా నివేదికలు ఉంటే ప్రభుత్వం కూడా దానికి అందుకే కదా ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ విషయం నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. రెండోది, జిల్లా గురించి ఒక్కసారి ఒక చిన్న విషయం చెప్పాలి మీ అందరికి. మన జిల్లాలో 1100 చెరువులు ఉన్నాయి జిల్లాలో. అందులో 700 చెరువులు 25% కూడా నీళ్ళు లేవు. 700 చెరువులు 400 కొద్ది గొప్ప నీళ్ళు ఉన్నాయి. బట్ 700 మెజారిటీ చెరువుల్లో నాకు 25% కూడా నీళ్లు లేవు. చెరువుల్లో నీళ్లు తగ్గితే ఏంటవుతుంది? ఫస్ట్ మన బోర్ ఎఫెక్ట్ అవుతుంది. మొట్టమొదటి మన బోర్ ఎఫెక్ట్ అవుతుంది. తాగే బోరు, వ్యవసాయం బోరు, ఏ బోర్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఊర్లో అలా ఉందని చెప్పట్లేదు, నేను జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాను. సో ఇది దృష్టిలో పెట్టుకోగలరు. అండ్ ముఖ్యంగా కొన్ని పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు చెప్పారు. కలెక్షన్ సెంటర్ ఆయిల్ పామ్ గురించి మాట్లాడారు. ఆయిల్ పామ్ ఎంత మంచిది ఏంటి అవన్నీ నేను చెప్పట్లేదు. ఆల్రెడీ రైతు నుంచి మాట్లాడారు, డిపార్ట్మెంట్ వారు మాట్లాడారు. ఇందాక డిఏఓ గారు కూడా ఒక నెంబర్ చెప్పారు, అది ఒక్కసారి చెప్పాలనుకుంటాను. మన ప్లేట్లో ఉన్న ఆహారంలో 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం, 80 దగ్గర 2 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి కూడా మన ప్లేట్లో ఉన్న ఆహారంలో మెజారిటీ ఇంపోర్ట్లో వస్తుంది. మెజారిటీ మనం బయట నుంచి కొనుక్కుంటున్నాం. గాంధీ గారు స్వాతంత్రం తెచ్చినప్పుడు స్వదేశీ, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న నినాదం మీద కద్దరు వేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, బయట వాడి మీద ఆధారపడకూడదు అన్న దాని మీద ఉన్నది ఆయిల్ పామ్. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఆయిల్, మన అందరం ఆయిల్ లేనిదే ఫుడ్డే లేదు. మన డైట్లో అది కంపల్సరీ. కూర చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా ఆయిల్ లేని ఆ ఆయిల్ కూడా మనం బయట నుంచే తెచ్చుకుంటాం. అంటే మనకి ద్వారాలు కట్టాలి, తెచ్చుకోవాలి. మన ఎరువులు బయట నుంచే, మెజారిటీ బయట నుంచే, మన ఆయిల్ మెజారిటీ బయట నుంచే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సరే ఆ దేశ పరిస్థితి మనం ఈ రోజు గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ అనేది మెట్టు ఎక్కుతూనే వస్తుంది. ఒక రోజులో మ్యాజిక్ ఇది ఎప్పుడు జరిగిపోదు. సో ఈ రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది రైతులు ముందుకు రావాలి ఆయిల్ పామ్ చేసుకోవడానికి. మనలోనే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. బయట నుంచి ఎక్కడో చేసాడు, గుజరాత్లో చేసాడు, ఏం చేసి అట్లా చెప్పట్లేదు. మన తెలంగాణలోనే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, మన కొలంపాకలోనే, మన ఆలయంలోనే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డైవర్సిఫికేషన్, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ముందుకు రావాలి. రెండో విషయం, 2 రోడ్ల గురించి కూడా చెప్పారు. కొల్లపాక, కాసర, ఈ రోడ్ల గురించి ఏమైనా ప్రపోజల్స్ తీసుకొని చేస్తాను. కంపల్సరీ వి విల్ డూ ఇట్. అది మేము చేస్తాం, మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అండ్ నేను నోట్ చేసుకుని వెళ్తున్నాను. నెక్స్ట్ కలెక్షన్ సెంటర్ గురించి అడిగారు. కలెక్షన్ సెంటర్ 3 కాదు 4 కాదు, మన రైతులు ఎక్కువ చేస్తే ఎన్నైనా పెట్టిద్దాం. ఉదాహరణకి ఒకప్పుడు వరికి ఎన్ని కలెక్షన్ సెంటర్స్ ఉండేవి కొన్నేళ్ల క్రితం. ఇప్పుడు గ్రామానికి వరి కలెక్షన్ సెంటర్లు వచ్చినాయి. ఇది డిమాండ్ సప్లై అండి. డిమాండ్ ఉందంటే కంపెనీ వాడికి మడవచ్చు, మనం చెప్పచ్చు ఇక్కడ పెట్టు అని. సింపుల్ థింగ్. అది మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. ఎక్కడ ఆయిల్ పామ్ పంట ఎక్కువ రైతులు వేసి కలెక్షన్ సెంటర్ అవసరం అంటే మేము కంపెనీతో కోఆర్డినేట్ చేసుకొని వాడికి ఏమైనా శాంక్ కావాలా, లేదా ఏమైనా గ్రూపుల ద్వారా ఐకేపీ, మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. సెంటర్స్ పెట్టే బాధ్యత